ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనందరికీ హరికథలు అంటే ఆ కాలం వాళ్ళకైనా ఈ కాలం అయినాకైనా బాగా ఇష్టం. మరి ఆ హరికథలు చెప్పడానికి మరి డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్లో నెక్స్ట్ మంత్ అంటే మన డిసెంబర్లో ఒక వండర్ఫుల్ సిరీస్ అనేది కూడా రాబోతుంది. మరి ఆ సిరీస్ డైరెక్ట్ చేసిన మ్యాగీ అండ్ అందులో యాక్ట్ చేసిన మరి దివి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ ఏ హరికథలు నాకు ఏ కథలు చెప్తారనేది కూడా వాళ్ళని అడిగే తెలుసుకుందాం. హలో హలో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. మ్యాగీ ఎలా ఉన్నారు? హ్యాపీ. అంటే మ్యాగీ ఏంటి నేమ్ చాలా స్పెషల్గా ఉంది. హరికథ కంటే కొన్నా అంటే ఇప్పుడు ఆ పేరు పెట్టుకొని వచ్చి మాకు హరికథ చెప్పడానికి డిసైడ్ అయిపోయారా? బేసికలీ మహారాష్ట్రలో సర్నేమ్తో పిలుస్తారు కదా, సో దట్స్ హౌ. సో దట్ పెట్ నేమ్ బికెమ్ స్క్రీన్ నేమ్. అలా మాకు కూడా హరికథలు చెప్పడానికి డిసైడ్ అయిపోయారు. హరికథలు ఉండవు ఇందులో. హరికథ అంటే ఆ బుర్రకథ హరికథ మాదిరి కాదు. హరికథ అంటే ఇట్స్ అబౌట్, మీరు ట్రైలర్లో చూసారు కదా అవతారాలు. సో హరి మీన్స్ శ్రీ మహావిష్ణువు. సో శ్రీ మహావిష్ణువు చేసిన దశావతారాల చుట్టూ తిరిగే కథ కాబట్టి హరి కథ. అండ్ దివి యూజువల్గా ఒక ఆదివాసీ పాత్రలు కానీ సో రీసెంట్గా నీకు ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను అలా ఒరిజినల్ గానే ఆదివాసిలా ఉంటా చూడ్డానికి. సో బట్ యా ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. నాకు ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. అవును, నిజంగానే బాగా చెప్పావు. నెక్స్ట్ కూడా అలాంటిదే ఇంకోటి ఏదో చేస్తున్నాను నేను. అంటే దివి ఫర్ ఆదివాసి అని రెండు డిసైడ్ చేసేస్తే వచ్చాము కదా. సాయి కుమార్ గారు పోలీస్ స్టేషన్ తర్వాత అన్ని పోలీస్ పాత్రలు వచ్చినట్టు నీకు లంబా సింగ్ హరికథ. సో బట్ దెన్ ప్రతి రోల్ డిఫరెంట్. ఆ అమ్మాయి లంసింగి అమ్మాయి ఒక మంచి లవర్ గర్ల్, మంచి ఇంటి పక్కన అమ్మాయి. ఈ అమ్మాయి చామంతి వచ్చేసి ఒక ప్రాపర్ గూడెంలో అందరికి సేవలు చేస్తూ ఒక అందరితో కలిసిమెలిసి ఉండే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చుట్టూ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చిన్న మిస్టరీ కూడా ఉన్న ఒక క్యారెక్టర్. ఓకే, మిస్టరీతో పాటు యాక్షన్ కూడా బాగా చేసినట్టు అనిపిస్తుంది. యాక్షన్ అంటే నార్మల్, నాట్ దిస్ యాక్షన్, ఫైట్ సీక్వెన్సెస్ కూడా యాక్షన్ చేయించారు, బాగా చేయించారా? నీ దగ్గర నుంచి అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మరో దివిని మేము చూపిస్తున్నట్టుంది. యాక్చువల్ ట్రైలర్లో చూసిన చాలా తక్కువ యాక్షన్ సీక్వెన్స్. ఎంటైర్ సీక్వెన్స్ ఉంది కదా దట్. అవును, చిన్న ఒక సీక్వెన్స్ ఉంది. ఓకే, సో బట్ నాకు ఇష్టం చాలా. అంటే నా హైట్ కి ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ అలాంటివి వస్తున్నాయి. మళ్ళీ అంటే ఆదివాసాలు పక్కన పెడితే పీపుల్ ఆర్ సీయింగ్ మీ ఇన్ డిఫరెంట్ వే, ఫైటర్ లాగా. రీసెంట్ గా కూడా నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఒక సినిమా కోసం. సో నన్ను ఒక ఫైటర్ లాగే చూస్తున్నారు. హైట్ ఉంది అమ్మాయి, బాగుంటది, ఎదురు పొదురుగా నుంచో పెడితే ఒక ఆపోజిట్ క్యారెక్టర్ కి ఫైట్ సీక్వెన్సెస్ బాగుంటాయి అని. అండ్ ఫర్ దాట్ ఓన్లీ ఐ హావ్ లెర్న్డ్ యాక్షన్. డి అంటే డి అనడానికి రెడీగా ఉన్నా క్యారెక్టర్. సూన్ షీ ఇస్ టర్నింగ్ ఇంటూ విలన్ అండ్ సూన్ ఐ యామ్ వాట్ టర్నింగ్ ఇక్కడ ఐ యామ్ ఇది విలన్ ఓన్లీ నో వాట్ ఇస్ దిస్. ఈ హరికథలో విలనా? నో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అవి నేర్చుకుని నేను ఇప్పుడే వింటున్నాను. సో నాకు తెలిసి షీస్ నెక్స్ట్ సినిమాలో విలన్ అవుద్ది పెద్ద హీరో ఎదురుగా. ఓకే, లైక్ రానా తర్వాత నైస్. అండ్ ట్రైలర్ చూసాం, ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, అందులో శ్రీరామ్ గారు కానీ, ఇంతమంది మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అందరినీ తీసుకొని సో యు ఆర్ గోయింగ్ టు షో అన్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో ఎంతవరకు ఎగ్జైట్ చేయబోతుంది అనుకోవచ్చు ఈ హరికథ? సో బేసిక్లీ మాకు అందరితో వీఆర్ హ్యాపీ దట్ వీ వర్క్ విత్ ఆల్ ద టీమ్ మెంబర్స్. ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్ వాళ్ళది అంతే స్ట్రాంగ్ రోల్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, శ్రీరామ్ గారు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే మిగతా సుమన్ అని ఉన్నాడు, పూజిత ఉంది, రుచిత ఉంది, అండ్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ దేర్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ ఈ హరికథలో అంటే ఇంత మందిలో జరిగే ఒక మెయిన్ కాన్సెప్ట్ వెనకాల జరుగుతున్న స్టోరీ, మేమందరం దాని చుట్టూ తిరుగుతున్నాము. అండ్ మిస్టరీ ఉంటుంది చాలా సినిమా సిరీస్లో. మీరు చూస్తున్నంతసేపు ఏదో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అది అర్థం కాదు. అండ్ ప్రతి ఎపిసోడ్కి ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ ఉంది. అండ్ యూ విల్ బీ అడిక్టెడ్ టు ద సిరీస్. ఆ సిరీస్ అయ్యే వరకు మీరు లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను నేను. టోటల్ ఎన్ని ఎపిసోడ్స్? 6 ఎపిసోడ్స్.
అంటే రీసెంట్ టైమ్స్లో మూవీస్లో గమనిస్తే దేవుడికి సంబంధించిన స్టోరీస్ అనేది తీసుకొని దాని వెనకాల ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ని పెట్టుకొని రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సో ఆ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ ట్రైలర్లో కూడా సేమ్ అదే అనిపించింది. అండ్ కాకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేవుడే చంపుతున్నాడు అని చెప్పేసి అలా నమ్మించడం ఇట్స్ కామన్ థింగ్. కాకపోతే అక్కడ దేవుడు చంపుతున్నాడా లేకపోతే ఇంకెవరు చంపుతున్నారు అనుకోవచ్చు. దేవుడే కదా చంపుతాడు. దేవుడు చెప్పే మొత్తం తప్పులు చేసే వాళ్ళని నువ్వు చెప్పే సరేలే. ఓకే మీరు అన్నది కరెక్టే, దేవుడి బ్యాక్గ్రౌండ్లో తీసుకొని అన్నీ. బట్ యాజ్ షీ మెన్షన్డ్ ఉన్న ఒక 10 to 12 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నాయో, ఇది మామూలుగా వద్దంటే స్టోరీ వరల్డ్లో ఒక క్యారెక్టర్కి అన్యాయమో ఏదో ఒకటి జరుగుతుంది, రైట్? సో ఫ్రమ్ దట్ మూమెంట్ 28th minute నుంచి అతను ఇంకో కొత్త వరల్డ్లోకి వెళ్తాడు, ఫైట్ అగెన్స్ట్ దట్ ఆర్ట్స్ ఇవన్నీ జరుగుతాయి నార్మల్గా. యా వై ఐ లైక్ దిస్ స్టోరీ వాజ్ రిటర్న్ బై సురేష్ జై, నాట్ బై మీ. సో స్టోరీ వేరే రైటర్ రాశారు, బాగా రాశారు. సో ఈ వరల్డ్ ఏంటంటే ఇప్పుడు తను చెప్పిన 10-12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ చుట్టూ కథ తిరుగుతుంది. అంటే దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ వాళ్ళందరినీ అంతే ఎఫెక్ట్ చేసింది. సో ఎవ్రీబడి ఈజ్ మెయిన్ లీడ్ హియర్, ఓకే ఎవ్రీబడి. సో ఆ కథలో జరిగిన సంఘటనకి తినెంత హర్ట్ అయిందో, ఆ కథలో దానికి సుమన్కి ఎంత హర్ట్ అయిందో, ఆ కథలో రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత హర్ట్ అయిందో, విరాట్ సార్ అంటే మన శ్రీరామ్ సార్కి ఎంత హర్ట్ అయిందో, ఎవ్రీబడి. అంటే నేను అతని కథ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఇంత వాస్ట్గా కథ రాశాడా, ఇంత బిగ్గర్. అండ్ దాన్ని వాట్ వీ డిడ్ ఈస్ వీ వాంటెడ్ టు ప్రజెంట్ ఇట్ లార్జర్ దెన్ లైఫ్. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు బ్రేక్ దిస్ ఓటీటీ కైండ్ ఆఫ్ స్లో నేరేషన్లు, ల్యాగ్, పంచాయతీలు ఉంటాయి కదా. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఎనీబడి. నార్మల్గా మనకు ఓటీటీ అంటే ఒక స్లో ప్యాటర్న్ ఉంటుంది కదా. యూ విల్ సీ అ ప్రాపర్ వినాయక్ సార్ ఫిల్మ్ హియర్, ప్రాపర్ వినాయక్ సార్ ఫిల్మ్. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వినాయక్ గారు, ఐ షో ద వినాయక్ గారి మూవీ ఓన్లీ, ఐ షో. అంటే వినాయక్ గారు అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పాయింట్ నా కళ్ళ ముందు అయితే వెళ్తుంది సింహలు లెగడమే. అదే ట్రేడ్ మార్క్ షాట్. సో అలాంటిది ఏమన్నా ఈ హరికథలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సూమోలు కాదు, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, కానీ లాట్ మోర్ దాన్ దాట్. ఐ మీన్ అంత కాదు కానీ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ మైథాలజీ, లాట్ ఆఫ్ గాడ్ అది, అండ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్. Like Divi. Like Divi, there are so many people. Yeah. Divi, Ruchira, and Ruchita. Ruchira. Ruchita kada? Ruchira. అవునా? ఓకే తర్వాత కొట్టుకుందరు. And Pujita Ponnada. Ushasri, Pujita Ponnada, and one more girl. I'm not gonna reveal her. So 5 people outside కూడా అంతే. అండ్ ఇవన్నీ ఒక నాటకాల మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు నాటకాలు చూసి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు స్టేజ్ ప్లేస్? ఇయర్స్. ఏంటంటే అది కూడా పండగల టైంలో మనం ఎక్కడైనా చూస్తాము, ఎక్కడైనా తిరునాళ్ళలో కానీ అలా జరుగుతున్న టైంలో. నో యూ వాచ్ ఇట్ ఆన్ హరికథ. ఓకే. మీకు మనకు అప్పట్లో నా ఫేవరెట్ నాటకము ద్రౌపది వస్త్రాపహరణం అనేది ఒకటి. ఇలాంటివన్నీ మనము దాంట్లో డ్రామాల్లాగా చూపిస్తారు కదా చాలా సినిమాల్లో, మెయిన్ సినిమాల్లో చూసుంటాము. దాని తర్వాత డ్రామాలాగా ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఫర్ మీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ డ్రామాస్. చాలా తక్కువ డ్రామా. రీసెంట్ గా ఒక డ్రామా జరిగితే మన వాళ్ళే సురభి వాళ్ళది వెళ్ళి చూసి వచ్చాను నేను. సో చాలా తక్కువ డ్రామా కంపెనీస్ ఉన్నాయి. అండ్ అలాంటి ఒక దాంట్లో బెస్ట్ డ్రామా కంపెనీ మా దాంట్లో వర్క్ చేశారు, సురభి డ్రామా కంపెనీ. అండ్ ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ నైస్లీ. తను అన్నట్టు ఈ ద్రౌపది వస్త్రాపహరణం, యాక్చువల్లీ మేము ద్రౌపది మాన సంరక్షణ, వాట్ ద నేమ్ ఈస్, ద్రౌపది మాన సంరక్షణ నాటకం. మాన సంరక్షణ. సో ఆ పోర్ట్రే మేము చాలాసార్లు ఉన్నప్పుడు, నేను రామప్రసాద్ సార్ మేము అందరూ మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా సినిమాల్లో దాన్ని కామిక్ వేలో చూపించారు. గుర్తుంటే కామిక్ వేలోను, ఇంకా అప్సర్డ్ వేలోను, అంటే చాలా ఫన్నీ చేశారు దాన్ని. అంటే మీరు ఇంకా ఏ రిలీజియన్ టెక్స్ట్ తీసుకొని దాన్ని ఫన్నీ చేయగలరా? వేరే ఏ అదర్ రిలీజన్ తీసుకొని కానీ ఇక్కడ మీకు మీ ఓన్ హిస్టరీని మీరు ఫన్ చేస్తున్నారు. సో వీ హ్యాడ్ అ వెరీ సీరియస్ ఇష్యూ విత్ దట్. వీ వాంటెడ్ టు పోర్ట్రే ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. సో సురభి వాళ్ళ మొత్తం ఎంటైర్ నాటకాలన్నీ సురభి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగాయి, వాళ్ళ గైడెన్స్తోనే జరిగాయి. ఓకే. సో దీన్ని మేము నిజంగానే అంతే సీరియస్గా పోర్ట్రే చేసాం. రియల్గా అక్కడ ఏం జరిగింది, హౌ ద ఎమోషన్స్ ఎలా జరిగాయి, దాని నుంచి ఎంత ఎఫెక్ట్ అయింది. అంటే ఆ సభలో కూడా జరుగుతుంది కదా అది. సో దాన్ని ల్యాగ్ల డ్రామా అంతా కాకుండా ఓన్లీ 5 to 3 minutes చూపించే ప్రయత్నం చేశాం. యూ వాచ్ ఇట్ అండ్ యూ లవ్ ఇట్ డెఫినెట్లీ, ఐఎమ్ షూర్. అండ్ దివి, ఈ సిరీస్ని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? నీ క్యారెక్టరైజేషనా లేకపోతే సస్పెన్స్ ఆర్ విచ్ వన్? Yeah, first of all, yeah, opportunity. Of course, opportunity. It's a Hotstar series. Okay. And
ఎవరు వదులుకుంటారు మంచి ఆపర్చునిటీ కదా మనీ ఎలాగో So, ఎవరికైనా కానీ అండ్ ఒక పీపుల్స్ artist కి- మీడియా హాస్ ఆల్వేస్ బ్లెస్డ్ మీ విత్ గుడ్ మనీ Yeah. అండ్ హాట్స్టార్ కూడా చాలా మంచి ఓటీటీ ప్లాట్ఫామ్. ఇది పీపుల్స్ మీడియా హాట్స్టార్ కలిపి చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అన్నమాట. అది కాకుండా నాకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్. Yeah. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్కలా ఉంటే నా క్యారెక్టర్ ఒక స్పెషల్ గా ఉంటది అనమాట. ఈ క్యారెక్టర్ కోసము నేను చేసిన అంటే సెట్కి వచ్చే ఫస్ట్ రోజు వరకు నాకు కూడా అంటే ఆడిషన్ ఇచ్చాను, చేసేసాము, సెలెక్ట్ అయిపోయాము, ఓకే. బట్ సెట్కి వచ్చే ఫస్ట్ రోజు వరకు నేను ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, నాకు ఇంత టాటూలు ఉంటాయి, దీనికి ఇంత కష్టపడాలి, ఆ మార్కర్ పెట్టాలి, దాన్ని తూడవాలి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్తగా కష్టపడేది నేను నేర్చుకునే వాళ్ళకి కూడా ఉంటుంది కదా కూర్చొని bro. ఎంతసేపు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మార్కర్ తీసేసి టాటూ తన్ని పిలిపించారు సెన్సెస్ యా. అండ్ ఇట్ ఇస్ టూ అంటే అదొక టైప్ ఆఫ్ టార్చర్ కొంతసేపు అలా కూర్చొని చేయించుకోవడము. అండ్ మళ్ళీ తీయడంలో ఇంకో పెద్ద రిస్క్ అనేది చాలా అదే స్కిన్ పైన వెళ్ళదు. Hmm. సో బట్ దెన్ ఇట్స్ వర్త్ ఇట్. ఐ ఫీల్ ఇట్స్ వర్త్ ఇట్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ మనం ఎప్పుడైతే యూనిక్గా డిఫరెంట్గా ట్రై చేస్తామో, ఎప్పుడైతే కష్టపడతామో అది స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఉండేది వేరు, కొంచెం ట్యాన్ పూసుకొని కనిపించేది వేరు. యూ లుక్ మోర్ ఆ లుక్ లో కూడా ఎంత బాగున్నది తెలుసా. చాలా ఆ ట్రైలర్ లో చూస్తున్నంతసేపు దివి ఇస్ సంథింగ్ డిఫరెంట్ దివిని మేము అండ్ వన్ డే ఐ హ్యావ్ టు ప్రైజ్ మ్యాగీ. యూ టుక్ ద రెఫరెన్స్ ఆఫ్ అ వారియర్ నో సీత ఫ్రమ్ ద బుక్. ఆ వారియర్ అనే రెఫరెన్స్ తీసుకొని అలాగే కాస్ట్యూమ్ కావాలని చెప్పి నన్ను అలాగే రెడీ చేయించి అలా పొడుగు జట్టు చేయించి అండ్ ఫర్ ద ఫైట్ సీక్వెన్స్ మ్యాగీ మేడ్ మీ లుక్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, అంటే టాటోస్ విషయానికి వచ్చారు కాబట్టి ఇంతకు మీకు టాటోస్ ఉన్నాయా? టాటూసా లేవు. లేవా? నైస్. తన్నలు తింటావా? ఇది హరికథ ఎటో వేరే కోణంలో వెళ్ళట్లేదు కదా రావు గారు. ఓకే, వేరే వెబ్ సిరీస్ తెలుగులో మనం చాలా చూస్తున్నాం. సో కానీ ఈ వెబ్ సిరీస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సంథింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ క్రెడిట్ ఎవరిది అనుకోవచ్చు? అబ్సల్యూట్లీ పిఎంఎఫ్. మీరు కమాన్ వాళ్ళు విశ్వప్రసాద్ గారు. విశ్వప్రసాద్ ఐ షుడ్ ఐ మీన్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ అలా చిన్నవాడు విశ్వ గారికి. ఎందుకంటే ద వే హీ సపోర్టెడ్ మీరు అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అంత సపోర్ట్ వస్తుందని. ఐ థింక్ విశ్వప్రసాద్ గారు has always been like this with all the product. అంటే ఆయన చేసే దాంట్లో he's very positive అని అనుకుంటున్నాను. అండ్ ఫర్ our series also there is never a hurdle. చాలా ఈజీగా చాలా బాగా జరిగిపోయింది, చాలా బాగా జరిగింది. And of course I got paid nicely. మెయిన్ ఇందాక మాట్లాడు అసలు యాక్చువల్లీ నాకు అది గుర్తులేదు, బట్ గుర్తు చేశారు కాబట్టి yes I have to thank him. Thank the production house. ఓకే, సో ఇప్పుడు నీకు ఒక మంచి క్యారెక్టరేషన్ వచ్చింది అండ్ దాంతోపాటు అమౌంట్ తక్కువ ఇస్తా అన్నారు, ఒక చోట ఎక్కువ అమౌంట్ ఇస్తా అన్నారు, కొంచెం క్యారెక్టరేషన్ అలా ఉంది. సో వాట్ విల్ యూ చూస్? అంటే నిజంగా చెప్పాలంటే డబ్బులు ఈజ్ ద లాస్ట్ థింగ్ దట్ ఐ చూస్. సో ఫర్ మీ క్యారెక్టర్ బాగుండాలి, సెట్ అట్మాస్ఫియర్ బాగుండాలి. క్యారెక్టర్ బాగుండి అంటే ఐ థింక్ set atmosphere makes a lot of difference. You know, when the director talks to you nicely, when this whole set talks to you nicely, that's a positive set. You want to be there. Set కొంచెం సోసోగా ఉండి మనం ఉంటే మనకి సినిమా కాదు కదా, అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది. యూ కాంట్ వర్క్ దేర్ ప్రాపర్లీ. అండ్ మనీ అంటారా, నేను ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని డబ్బులేమంట మనం ముందే మాట్లాడుకుంటాం కానీ తర్వాత ఆఫ్టర్ యూ బికమ్ ఫ్రెండ్స్ విత్ దెమ్ నో యూ కాంట్ కాల్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ నాకు ఇంకా రావాలి ఇంకా అది ఎలాగో జరిగిపోద్ది, కొంచెం లేట్ అవుతాయి. కానీ I think first preference would be set, atmosphere, my character, and how the opposite person is treating me and teaching me. పర్సనల్గా నాకు తెలిసిన దివి అయితే ఇలాంటి ఆన్సరే ఇస్తుంది. సో అదే ఇచ్చింది అనమాట. మనీ దాని గురించి మాత్రం ఓకే. సో దట్ విల్ బి అన్ సెకండరీ థింగ్ ఫర్ her. Second thing, I think more than working, I think I like in my home. ఒక రోజు కావాలంటే నేను రెస్ట్ తీసుకోవడానికి వన్ డే రెమ్యునరేషన్ పోగొట్టుకోనైనా నేను ఐ విల్ స్టే ఇన్ హోమ్. బికాజ్ నాకంటూ ఐ వాంట్ మై పర్సనల్ స్పేస్, ఐ వాంట్ మై టైం. ఎక్కువ పని చేస్తున్నా అన్నప్పుడు సార్ నేను బిజీగా ఉన్నాను సార్ అని చెప్పేసి ఐ విల్ రెస్ట్ ఇన్ హోమ్. ఐ లైక్ ఇన్ మై హోమ్. ఇంట్లో ఉండడం బాగా ఇష్టపడతాను. అంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఏంటంటే ఆయనకు ఈ దశావతారాలు వేయించి సో ఆయనను చూపించి అంటే పోర్ట్రే చేసే విధానం అనేది కూడా సూపర్గా ఉంది. అండ్ ఇప్పటి వరకు చూడని రాజేంద్ర ప్రసాద్ గారిని ఇందులో ఎలా డిఫరెంట్గా మీరు చూపించబోతున్నారు? ఆన్సర్ మీరే చెప్పారు. ఇప్పటి వరకు చూడని రాజేంద్ర ప్రసాద్ గారిని
సో ఫస్ట్ ఆయనకి స్టోరీ నేరేట్ చేసినప్పుడు, నా రైటర్ నేరేట్ చేసినప్పుడు ఆయనకున్న ఒకే ఒక ఫస్ట్ డైలమా ఈజ్ దిస్ ఐ కెన్, ఐ మీన్ మ్యాగీ పేరు ఒక ఉంది, ఏజ్ ఇది, అంటే ఇవన్నీ పౌరాణికాలు వాళ్ళ ఇంట్లో నేరేట్ చేసినప్పుడు సార్కి పౌరాణికాలు, అసలు వీడికి వచ్చా గ్రాంధికము ఆ భాష. సో ఇవర్ జస్ట్ లిటిల్ బిట్ ఆయనకి ఆ డైలమా ఉండింది ఎలా చేస్తారని. ఆయనకే కాదు, ఫస్ట్లో నాకు కూడా అదే డౌట్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత, మ్యాగీ మ్యాగీ ఇలా అని. వన్స్ వి వెంట్ మొత్తం స్కెచెస్, అంటే సార్ ఎలా ఉంటారు రంగాచారి లుక్లో, సార్ భీముడు లుక్లో ఎలా ఉంటారు, బలి చక్రవర్తి లుక్లో ఎలా ఉంటారు, ఇంకా సోకాల్డ్ లుక్లో, రిషి లుక్లో. సో కంప్లీట్లీ వీ డిడ్ అ ప్రీ ప్రొడక్షనే. నా దగ్గర స్టోరీ వచ్చి 20 daysలో షూట్కి వెళ్ళాలి. వీటికి బ్రేక్ఫాస్ట్ 6 months బికాజ్ అంతే కదా. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ 6 months. నో, ఈ కథని రేపు షూట్కి వెళ్ళిపోయేంత 20 daysలో నేను ప్రిపేర్గా లేను. సో వీ నీడ్ టు వర్క్ బ్యాక్. సో అగైన్ క్యారెక్టర్స్ మీద, క్యారెక్టరైజేషన్స్ మీద, స్కెచెస్, ఎవ్రీబడి హ్యాస్ స్కెచెస్. ప్రతి ఆర్టిస్ట్కి స్కెచ్, స్టోరీ బోర్డు, షార్ట్స్, లొకేషన్స్. అగైన్ విశ్వాసాన్ని మెచ్చుకోవాలి దీనికి. శశి కిరణ్ గారు అని ఉంటారు. సో సెకండ్ టైం రెక్కి వెళ్ళాం, ఎంఎస్ నాన్న సార్ వాళ్ళ డాటర్. ఓకే. సో తను EP మా ప్రాజెక్ట్ కి EP ఎంఎస్ నారాయణ గారి డాటర్ శశి కిరణ్ తమిళ. అంటే వెబ్ సిరీస్ అనేటప్పటికీ మెయిన్గా మన తెలుగు వెబ్ సిరీసెస్లో రీసెంట్గా చూస్తున్న వాటిలలో ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకుని, ఒక బౌండరీస్ టైప్లో మూవీస్కి అయితే ఒక బౌండరీస్ అనేది ఉంటుంది, అలాగే వెబ్ సిరీస్కి కూడా ఒక బౌండరీ ఉంటుంది. దాటితే ఈ వైలెన్స్ కానీ ఏదైనా కానీ రియాలిటీ కానీ చూపించకూడదు అని అక్కడే ఆగిపోతుంది. SNP, స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీస్. యా. సో ఇందులో మనం ఆ స్టాండర్డ్ అంటే దాన్ని దాటామనుకోవచ్చా? ఎందుకంటే కొంచెం రా అండ్ రస్టిక్గా కనిపిస్తుంది అసలు. అంటే మన దాంట్లో ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మీరనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అంతా చూసే ఒక సిరీస్ మంది. యా. ప్రతి ఒక్కళ్ళు చూడగలిగే సిరీస్, చిన్న పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు ఎవ్రీబడి కెన్ వాచ్ ఇట్ 100%. అండ్ సెకండ్ థింగ్, ఐ థింక్ మా దానికి ఖచ్చితంగా ఫైట్స్ అవన్నీ రిక్వైర్డ్. వైలెన్స్ చూడదు. ఇప్పుడు హీరోని కొడుతున్నారు లేదా ఒక ఇన్నోసెంట్ ఫెలోని కొడుతున్నారు, అప్పుడు మీకు ఒక మీ మానసిక స్థితి వేరేలా ఉంటుంది. ఇఫ్ సో కైండ్ ఆఫ్ క్రూయల్ పర్సన్ ఉన్నాడు, మీరు చాలాసేపు నుంచి హేట్ చేస్తున్నారు వాడిని, బట్ వాడు పడట్లా. వాడు దొరికినప్పుడు మీరు యాజ్ అన్ ఆడియన్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వీడు పెట్టిన నరకానికి వీడిని ఎలా చేయాలి? ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడా, లేకపోతే ఆ వైలెన్స్ చూస్తాడా? వైలెన్స్ విల్ సీ దట్ వాళ్ళ లోపల ఉన్న ఆ కోరిక, ఎస్ ఇదే జరగాలి నా కొడుకు. సో దాట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఆడియన్స్ చాలా క్లెవర్ అయిపోయారు ఇప్పుడు. దే లైక్ మోర్ రియాలిటీ. రియాలిటీకి ఇంకా దగ్గర చాలా, అంటే దే లైక్ మోర్ రియాలిటీ. ఇది సొల్లులా ఉందా, ఇది నిజంగా ఉందా అనేది చాలా వాళ్ళు చెప్పేస్తున్నారు అంతా ఇది. సో రియాలిటీకి దగ్గరలో. ఓకే. అండ్ తిరుపతి అన్నమాచార్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? అన్నమయ్య సర్కిల్. ఓకే, అన్నమయ్య సర్కిల్, తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? అన్నమయ్య సర్కిల్లో పెద్ద గందరగోళంగా ఉంది, మొత్తం గోలగోళంగా ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో మేము పాపం జర్నలిస్ట్లం, తప్పకుండా రిపోర్ట్ చేయాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూపించాలి, అందరికి తెలియాలి కదా ఏం జరుగుతుందో, తిరుపతి ఇలా ఎందుకు అయిపోయిందో. పుష్ప గారిని కనపడకుండా పోతే ఆ మాత్రం ఉంటుంది కదా, మరి ఏం చేశారు మీరు? కనిపెట్టారా? మేము ఎలా పుష్ప అంటే పుష్ప కదా, అస్సలు తగ్గడు. పుష్పనే రావాలి తప్పితే మేము ఎలా కనిపిస్తాం? పుష్పనే వస్తాడు. ఎలా ఉండబోతుంది పుష్ప? పుష్ప ఈస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ వండర్ఫుల్ మూవీ. అందరూ వెయిట్ చేస్తున్న సినిమా, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ. సో పుష్ప ఫిలిం, ఐ థింక్ పీపుల్ విల్ టాక్. ఇంకా చాలా మంది మాట్లాడుకుంటారు మన తెలుగు ఇండస్ట్రీ గురించి, ఇంకా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నారు, ఇంకా మాట్లాడుకుంటారు. అండ్ నాకు తెలిసి ఒకప్పుడు మనం బాలీవుడ్ ఫిలింకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అని ప్రతి ఒక్క అమ్మాయికి ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉంది, ఐ వాంట్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ టాలీవుడ్, ఐ వాంట్ టు కమ్ వర్క్ ఫర్ టాలీవుడ్ తెలుగు ఫిలిమ్స్ అని. అండ్ డిఫరెంట్ ఫిలిమ్స్ అంటే అన్ని ఇండస్ట్రీలోకి వెళ్ళా. ప్రస్తుతానికి నాకు తెలిసి మన తెలుగు డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్. దే బ్రాట్ అ వెరీ గుడ్ నేమ్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వర్కింగ్ హియర్. ఇంతకు పుష్పలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? పుష్పలో నా రోల్ ఒక ఇట్స్ సీరియస్ జర్నలిస్ట్ రోల్. సో నాకంటూ నా కాంబినేషన్ వచ్చేసి బన్నీతో, ఫహద్ గారితో అండ్ రావు రమేష్ గారితో. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్.
వెయిటింగ్ Waiting డిసెంబర్ చాలా. 5th కోసం అందరిలాగా waiting. నేను ఒక సూపర్ ఎక్సైటెడ్, ఒక ఫ్యాన్ లాగా, మూవీకి ఫ్యాన్ లాగా. అండ్ నువ్వు రెండిట్లో దేనికి ఎక్కువ ఎగ్జైట్ ఉన్నావు అంటే హరికథలోని క్యారెక్టర్కి ఎక్కువ ఎగ్జైట్? ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. Okay. ఐమ్ ప్లేయింగ్ యువర్ రోల్. ఓకే, ఇఫ్ ఓన్లీ 2 విషయాలు ఉన్నాయి, యూ హ్యావ్ టు చూస్ వన్. అంటే సినిమా కాదు, క్యారెక్టర్. సినిమా అంటే డెఫినెట్లీ విల్ చూస్ పుష్ప. ఈ 2 క్యారెక్టర్స్ నీకు చెప్పారు, జర్నలిస్ట్ క్యారెక్టర్ అండ్ చామంతి క్యారెక్టర్. చామంతి క్యారెక్టర్. సో విచ్ వన్ యూ విల్ చూస్ నేనా? అండ్ వై? ఆ రెండిట్లో మీకు ఏది చూస్ చేసుకోవాలనిపిస్తుంది? అందులో అసలు ఎవరైనా ఇలాంటి క్వశ్చన్ అడతారా? సెకండ్ చెప్తాను. ఇప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా, బేసిక్లీ చాలా టైం ఉంటుంది ఆర్టిస్టులు అంటేనే. అది వీ కెన్ లివ్, ఐ కెన్ లివ్ అ జర్నలిస్ట్, ఐ కెన్ లివ్ అ చామంతి. నా నేనంట నీకు టైం ఉన్నప్పుడు ఓకే, నీకు ఓన్లీ సింపుల్ క్వశ్చన్, వై ఆర్ మేకింగ్ కాంప్లికేట్. నీ దగ్గర అంత ఆపర్చునిటీ ఒకటే ఉంది, ఇది ఈ 2 క్యారెక్టర్స్ చెప్పారు. పుష్ప, ఎనీ డే పుష్ప. పుష్ప మూవీ అనలేదు బ్రో, నేను అది క్యారెక్టర్, ఓన్లీ పుష్పలో క్యారెక్టరే. పుష్పల క్యారెక్టర్ తీసుకొద్దాము. అంటే there are a lot of aspects that an actor should think. అంటే ఎంత పుష్ చేసినా Promise. ప్రమోషన్ అవసరం లేదు. పుష్ప నాకు promotion అవసరం లేదు. పుష్ప నాకు అవసరం. No, I'm saying పుష్ప నీకు అవసరం. పుష్ప ఎలాగో రన్ అవుద్ది, nobody needs to push it. No, I'm not talking about that. For my career, I need Pushpa. And Yeah. if any given a day, if I had to pick, I'll pick Pushpa only because that'll. అచ్చా, పుష్పలో వేరే స్టార్ కాస్ట్ ఏం లేరు, మైత్రి లేదు, ఏం సరే లేదు. ఓకే, మన చామంతి రోలే నేను పిక్ చేసుకుంటా. కావాలని అక్కడి నుంచి అడుగుతూ ఉన్నారు. హరికథలో. చెప్పేసి ఏంటి? నేను నా దాంట్లో ప్రూవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ అమ్మాయిని తీసుకోవాలా మనం? ఓకే గాడే డార్లింగ్. హరికథలో, నేను చేసిన రోల్ చామంతి రోల్ ని నేను పిక్ చేసుకుంటా పుష్ప చేసిన తర్వాత.